సో హలో గైస్, వెల్కమ్ టు విన్కోడ్ పార్ట్నర్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్. దీన్ని మనం ఎంఎక్స్ రికార్డ్స్ అని చెప్పి కూడా పిలుచుకుంటాం. ఇది డిఎన్ఎస్ రికార్డ్స్లో ఒక టైప్ ఆఫ్ రికార్డ్ అంటారు. సో ఈ రికార్డ్ ద్వారా ఈ పర్టిక్యులర్ మెయిల్ సర్వర్ ఏంటి అని చెప్పి ఫైండ్ చేసేది ఎంఎక్స్ రికార్డ్స్ అన్నమాట. ఉదాహరణకి ఈరోజు మీరు అందరు మెయిల్ క్రియేట్ చేసి ఉంటారు కదరా. మెయిల్ ఏంటి? వరుణ్ అనుకోండి, మీ పేరు వరుణ్ @gmail.com, రాహుల్ @gmail.com. ఈ gmail.com అనేది ఒక డొమైన్ నేమ్, ఓకేనా? సో ఈ డొమైన్ నేమ్ తోటి మీకు మెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన మెయిల్ సర్వర్ ఏంటి? అవుట్లుక్ అనమాట. ఉదాహరణకి నేను ఇక్కడ మెయిల్ అని ఇస్తున్నా, ఓకేనా? ఇస్తే నాది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి సో నేను మెయిల్ అని ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏమవుతుంది? మెయిల్ ఓపెనింగ్. ఇక్కడ ఏమంటుంది? సో నో అకౌంట్ లేదా క్రియేట్ అండ్ outlook.com ఈమెయిల్ అకౌంట్. సో వీళ్ళ మెయిల్ సర్వర్ ఏంటి? outlook.com అనమాట, ఓకేనా? గూగుల్ది అయితే gmail.com. ఇలా ప్రతి వెబ్సైట్కి ఒక మెయిల్ సర్వర్ అయితే ఉంటుంది, ఓకేనా? సో ఈ మెయిల్ సర్వర్ ఎంఎక్స్ రికార్డ్స్ అనేవి మనం లోయర్ నెంబర్లో ఉంటే దానికి హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది, హయ్యర్ నెంబర్ ఉంటే లోయర్ ప్రయారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ example.com ఏదైనా వెబ్సైట్ తీసుకోండి. example.com ప్లేస్లో google.com, ఓకేనా? జస్ట్ అక్కడ ఇచ్చారంటే ఇక్కడ 14,400 IN MX 0 mail.example.com, ఓకేనా? ఇక్కడ 0 అనే ఏదైతే మెయిల్ సర్వర్ ఉందో ఈ మెయిల్ సర్వర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కింద 30 అనేది అయితే ఉందో ఈ 30 అనేది లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఉదాహరణకి ఒక కంప్యూటర్ అనేది మల్టిపుల్ టాస్కింగ్స్ అయితే చేస్తూ ఉంటుంది, అవునా? సో ఇలా చేసేటప్పుడు ఇక్కడ 30 కంప్యూటర్స్ తీసుకున్నాం. ఫస్ట్ మెయిల్ సర్వర్ యూజ్ చేసినప్పుడు ఏ కంప్యూటర్కి రిక్వెస్ట్ వస్తుంది? ఫస్ట్ కంప్యూటర్కి వస్తుంది. ఫస్ట్ కంప్యూటర్ MX0 తీసుకున్నాం అంటే దానికే కదా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ అది రెస్పాన్సివ్ లేకపోతే సెకండ్ సర్వర్కి వెళ్తుంది, అక్కడ రెస్పాన్సివ్ లేకపోతే థర్డ్ సర్వర్కి వెళ్తుంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఎవరికి? 0 అనే నెంబర్కి. అదే చెప్తున్నాడు ఇక్కడ. లోయర్ నెంబర్ ఉండేదానికి హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది, హయ్యర్ నెంబర్ ఉండేదానికి లోయర్ ప్రయారిటీ ఉంటుంది అని చెప్తున్నాడు, ఓకేనా? సో ఈ ఎంఎక్స్ రికార్డ్స్ని మనం ఫైండ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే టూల్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తాం, ఓకేనా? సో గూగుల్ అడ్మిన్ టూల్ బాక్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఎంఎక్స్ రికార్డ్స్ని అయితే ఫైండ్ చేద్దాం. ఇక్కడ www.google.com గూగుల్కి సంబంధించిన మెయిల్ సర్వర్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. ఎంఎక్స్ రికార్డ్స్. సో నేను ఇక్కడ ఎంఎక్స్ అని ఇస్తా. నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఎంఎక్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ రికార్డ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకు సార్ రికార్డ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది? ఎందుకంటే మనం డొమైన్ నేమ్ ఇవ్వాలి, ఓకేనా? సో ఇక్కడ www. అనేది ఇవ్వకూడదు. సో ఇప్పుడు నేను ఎంఎక్స్ రికార్డ్ మీద ఇస్తే అది చూసారా smtp.google.com అని వచ్చింది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సో www.google.comకి google.comకి ఏంటి సార్ డిఫరెన్స్? చాలా సింపుల్ రా. google.com అని ఇచ్చినప్పుడు ఇది డొమైన్ నేమ్ మాత్రమే, ఓకేనా? మీరు www. అనేది అది వరల్డ్ వైడ్ వెబ్, ఓకేనా? మీరు డొమైన్ నేమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తుంది. ఈ గూగుల్ అడ్మిన్ టూల్ బాక్స్లో ఏంటంటే జస్ట్ డొమైన్ నేమ్ ఇస్తే చాలు. కానీ మీరు హూయిజ్ లుకప్లో కానీ వేరే దగ్గర కానీ www. ఇచ్చినా ఫైండ్ చేస్తుంది, google.com ఇచ్చినా ఫైండ్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఎలా ఇచ్చినా సరే ఉన్న డొమైన్ ప్లస్ నేమ్ని ఏదైతే తీసుకుంటారో అదే తీసుకొని నువ్వు ఎంఎక్స్ రికార్డ్ని అయితే ఫైండ్ చేయ అంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే smtp.google.com అనేది దీని మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్ సర్వర్ అనమాట, ఓకేనా? ఈ సర్వర్లో వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను microsoft.com తీసుకుంటున్నా, ఓకేనా? సో microsoft.com తీసుకొని నేను ఎంఎక్స్ ఇచ్చా. చూసారా, microsoft.com మెయిల్ ప్రొటెక్షన్ outlook.com వీళ్ళు యూజ్ చేసే మెయిల్ సర్వర్ ఏంటి? అవుట్లుక్, ఓకేనా? సో outlook.com అనే మెయిల్ సర్వర్ని అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నేను ఇందాకలో మీకు చూపించాను కదా. అదేవిధంగా ఇక్కడ మనం www.microsoft.com అని ఇవ్వు. ఇక్కడ ఏమైందో తెలుసా? సో మనం ఇన్న కెనానికల్ నేమ్ గురించి ఎలాగైతే తెలుసుకున్నామో అదే ఇక్కడైతే వస్తుంది, ఓకే? సో టార్గెట్ అడ్రస్ ఏంటంటే microsoft.comకి సంబంధించిన కెనానికల్ నేమ్స్ అయితే వస్తున్నాయి, కెనానికల్ నేమ్స్ అంటారు. సో ఈ విధంగా నువ్వేంటి అంటే ప్రతి మెయిల్ ఎక్స్చేంజ్ సర్వర్ని అయితే నువ్వు ఫైండ్ చేసుకోవచ్చు. ఇంకా ఉదాహరణకి మీకు బాగా అర్థం కావడానికి నేను బైజూస్ని ఓపెన్ చేస్తున్నా, byju's.com. సో మీరు
కిందికి వెళ్ళిపోతే వాళ్ళు అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ అని ఇచ్చారు. సో నేను కాంటాక్ట్ అస్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళకి మనం మెయిల్ చేయాలి అంటే support@byju's.com అని ఉంది కదా. సో byju's.com ఏదైతే ఉందో ఇది డొమైన్ నేమ్, ఓకేనా. సో ఈ డొమైన్ నేమ్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. మీరు varun@gmail.com నుంచి support@byju's.comకి కనుక మీరు మెయిల్ చేస్తే మెయిల్ వెళ్తుంది కదా. అక్కడ మెయిల్ ఉందా లేదా, సో ఈ byju's.comకి మెయిల్ ఎక్స్చేంజ్ సర్వర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసేది ఏంటి అంటే ఈ ఎంఎక్స్ రికార్డ్సే, ఓకేనా. సో ఈ ఎంఎక్స్ రికార్డ్స్ లేకపోతే మీరు ఒక మెయిల్ సర్వర్ నుంచి ఇంకొక మెయిల్ సర్వర్కి రిక్వెస్ట్ పెట్టలేరు, మెయిల్ సెండ్ చేయలేరు. ఈ విధంగా ఎంఎక్స్ రికార్డ్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో నేను దానికైతే రెస్పాండ్ అవుతాను.